గతేడాది విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకు క్రితం సంవత్సరంతో పోలిస్తే దాదాపు 15% తగ్గిపోయినట్లుగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిన్న పార్లమెంటుకు తెలిపింది. గతంలో కెనడాకు క్యూ కట్టిన విద్యార్థులు ఈసారి అటువైపు చూసేందుకు ఇష్టపడడం లేదు. ఫలితంగా కెనడాను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య 41% తగ్గింది. అలాగే అదే సమయంలో రష్యాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023తో పోలిస్తే గతేడాది రష్యా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 33.7% పెరిగింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యుడు ఈటీ మొహమ్మద్ బషీర్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం 2022లో 7,50,365 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుతుండగా 2023లో ఈ సంఖ్య మరింత పెరిగి 8,92,989 మందికి చేరింది. అయితే గతేడాదికి వచ్చేసరికి ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. 15% తగ్గి 7,59,064 మంది పడిపోయింది. ఇక ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది.